సో వెరీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ కానీ, ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కానీ ఇవన్నీ అయింది కూచిపూడి నుంచి మీరు వచ్చారు. కూచిపూడి నుంచి. బట్ ఆ తర్వాత మళ్ళీ ఇటువైపు వచ్చేసారు ఈ ఫీల్డ్‌లోకి. ఎప్పుడు వచ్చారు మీరు? అది ఇంకొక షోకి అలాగే తారే కాన్సెప్ట్లో జరుగుతున్నప్పుడు బాపిరెడ్డి గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఓహ్! వచ్చి ఆయన చూసి మా మదర్ని అడగడం జరిగింది. అప్పుడే ఈటీవీ లాంచ్ చేస్తున్నారు, ఇంకా లాంచ్ అవ్వలేదు. ఈ అమ్మాయిని హీరోయిన్గా మేము పెట్టాలనుకుంటున్నాం. షీ సెడ్ ఓకే. నాకు డాన్స్ గురించి నాకేం తెలీదు. ఐ నెవర్ వాంటెడ్ టు బికమ్ ఎ డాన్సర్ ఆర్ ఐ నెవర్ వాంటెడ్ టు బికమ్ ఎన్ యాక్ట్రెస్. అంటే ఐ డోంట్ నో ద సబ్జెక్ట్, ఏం తెలీదు. దిస్ ఈజ్ ఆల్ హర్ డ్రీమ్. ఓహ్! అవునా? డాన్సర్ అవ్వాలనేది కూడా మీకు లేదు, అనిపించలేదా? నాకు అసలు తెలియదు. ఐ ఏమవ్వాలనుకున్నారు? డ్రీమ్ లాగా మీ ఐ డ్రీమ్ లాగా హర్ ఐ డ్రీమ్. హర్ డ్రీమ్. దట్ ఈస్ హర్ హర్ డ్రీమ్. డ్రీమ్. ఓకే. ఏమవ్వాలనుకున్నారు మరి? నాకు అసలు అంటే ఐ వాజ్ టూ యంగ్ వెన్ ఐ జాయిన్డ్ ద డాన్స్. ఐ వాజ్ అరౌండ్ ఐ థింక్ చిన్నప్పుడు 4 to 5 years. ఓ అప్పుడే తీసుకొచ్చి వేసేసారు. 5 yearsలో వేసేసారు క్లాసెస్లో. సో నాకేమీ తెలీదు. ఓకే. అప్పటి నుంచి ఓకే డాన్స్ బాగా వచ్చిందా, ఓకే డాన్సర్ అవుతాను అంతే తప్పితే నాకేం గోల్స్ అలాంటివి ఇంకా స్టార్ట్ అవ్వలేదు అసలు. ఓకే. బట్ యు స్టార్టెడ్ ఎంజాయింగ్. ఐ స్టార్టెడ్ ఎంజాయ్. అంటే తప్పట్లకి ఎప్పుడైతే మనం అలవాటు పడతామోనండి, సో ఆ తప్పట్లు వినాలనిపిస్తుంది ప్రతి చోట. దట్ గివ్స్ ద హై. ఎస్.